నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. అంటే అందరికీ కోపం వచ్చేస్తది గానీ, సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ఎందుకు రావాలి సంధ్యా థియేటర్‌కి? ఆ తొక్కిసలాటలో చనిపోయేటట్టు అని చాలామంది విమర్శలు చేస్తారు. అసలు ఒకవేళ వచ్చినా గూడా ఫ్యాన్సే రావాలి. మరి ఆ పిల్లలు గూడా ఆ ఫ్యామిలీ గూడా ఫ్యాన్సే గదా! సంధ్యా థియేటర్‌లో ఆ రోజు వచ్చిన వాళ్ళు. ఆ రోజు తొక్కిసలాట జరిగింది. ఫ్యామిలీతో రావాలా? పిల్లలతో రావాలా? అని చాలామంది విమర్శించారు. ఈరోజు సాటర్‌డే నాడు కరూర్‌లో తలపతి విజయ్ తను ర్యాలీ సభ పెడితే 10,000 మంది రావాలి అనుకున్నారంట. 27,000 మంది వచ్చారు. 25,000-27,000 మంది. అందులో 41 మంది చనిపోయారు తొక్కిసలాటలో. అందులో 10 మంది పిల్లలే ఉన్నారు. ఇప్పుడు గూడా పిల్లలు రావద్దంటారా? అంటే ఫస్ట్ అసలు సెలబ్రిటీలకు బాధ్యత అనేది ఎంతవరకు ఉంది అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈవెన్ మీరు గూడా కామెంట్ జేయండి ఆ విషయంలో. అండ్ ఈ వీడియోని తప్పకుండా మిగతా సభ్యులకు గూడా షేర్ జేయండి. ఎందుకంటే ప్రతీదీ ప్రజల్ని బ్లేమ్ జేయడము ఎక్కువైపోయినప్పుడు ఇలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయి. సాటర్‌డే నాడు ఈవినింగు ఆయన సభ పెట్టుకున్నారు. అసలు యాక్చువల్లీ డే లైట్‌లో పొద్దున పూట పెట్టుకోవాల్సిన సభ. పొద్దున 10 నుంచి సాయంత్రం 6 వరకు పర్మిషన్ ఉంటే, ఆయన రావడమే 7 గంటలకొచ్చాడు తలపతి విజయ్. వచ్చి గట్టిగా మాట్లాడి హడావుడి చేసేసరికి అండ్ అది 10,000 మందికే. అక్కడ ఆ సందులో 10,000 మంది అని చెప్తే ఈవెన్ పోలీసులు కూడా 10,000 మందికే పర్మిషన్ ఇచ్చామంటున్నారు. ఏమైనా సంఖ్య లెక్కగడతారా? ఇదే విషయంపై అన్నామలై విరుచుకుపడ్డారు తలపతి విజయ్ మీద. ఏమన్నారు మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సో అన్నామలై చాలా చక్కగా మాట్లాడారు. ఆయన చాలా చక్కగా ఆయన ఎంత అద్భుతమైన విమర్శ అంటే తలపతి విజయ్‌ని "నువ్వొక ఐకాన్‌వి. సాటర్‌డే ఈవినింగు నువ్వు ఈ ప్రోగ్రామ్ పెట్టుకోవడం ఎంతవరకు సమంజసము? వీకెండ్స్‌లో అందరూ వచ్చి చూస్తారు. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ పెట్టినప్పుడే ప్లాన్ చేసినప్పుడే నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా అన్నామలై. బట్ ఈ ప్లాన్ తప్పు అని చెప్పి ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు 41 ప్రాణాలు పోతే ఎక్స్‌గ్రేషియాలు ప్రకటిస్తున్నారు తప్ప, ఆ పోయిన ప్రాణాలను ఎవరు తీసుకొస్తారంటూ ఆయన ప్రశ్నించారు. సో పర్మిషన్ ఇచ్చిందెప్పుడు? నువ్వు రావడం ఎప్పుడు? అది కూడా వీకెండ్స్‌లో వస్తే పిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు, ఆడవాళ్ళు చూస్తారు, ముసలి వాళ్ళు చూస్తారు. మరిప్పుడు వాళ్ళ చావులకు బాధ్యత ఎవరు? అండ్ 100% తలపతి విజయ్ పెద్ద తప్పే చేశాడిది. నువ్వు మిగతా రోజుల్లో పెట్టుకో. ఇదివరకు పెట్టిన 2 సభలు గూడా త్రుటిలో తప్పించుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సభ మాత్రం ఇలా బలవ్వాల్సొచ్చింది. అండ్ ముఖ్యంగా అక్కడున్న ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆ ప్రభుత్వం ఎంత దుర్మార్గమైన మోడస్ ఆపరాండి ఉంటదంటే, ఏదైనా పెద్ద సభలు ఇట్లాంటివి జరిగినప్పుడు, వాళ్ళు పర్మిషన్‌లు ఎలా పడితే అలా ఇచ్చేస్తారు. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా. అండ్ ఒక్కసారి ఇలాంటి తప్పులు జరిగిన తర్వాత, అప్పుడు ప్రభుత్వం రంగంలోకి దిగి, తప్పులు సరిజేసుకోవడం గావచ్చు, ఎక్స్‌గ్రేషియాలు ప్రకటించడం గావచ్చు, ఇలాంటివన్నీ జేస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం. అండ్ ముమ్మాటికి ఇది తలపతి విజయ్ తప్పే. సో ఆయనను చూడ్డానికి అందరూ వస్తారని ఆయనకి తెలిసి కూడా, ఈ రకంగా బాధ్యత లేకుండా తలపతి విజయ్, తన టీవీకే పార్టీ తప్పు చేసింది అని ఆయన ఖరాఖండిగా చెప్పేశారు మీడియాతోటి. దీనికి తోడు నలుగురు బౌన్సర్‌లని చుట్టూ పెట్టుకొని హడావుడి చేయడం కాదు. 40 మంది అంటే 2000 దాదాపు 2000, 3000 మంది తనకు సంబంధించిన వాలంటీర్స్ ఉండాలి టీవీకే పార్టీకి. వాళ్ళు ఆ టీ షర్ట్స్ వేసుకోవాలి. వేసుకొని వీళ్ళందరినీ గూడా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. అండ్ ఇంతమందిని కంట్రోల్ చేయాలనే విషయం గూడా చాలా పెద్ద విషయం కాబట్టి గవర్నమెంట్ అఫీషియల్స్ 100% పర్మిషన్‌లు కరెక్ట్‌గా ఇస్తూ అక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. కానీ ఆ ఏర్పాట్లు జరగలేదు. వాళ్ళు చాలా దారుణంగా ప్రవర్తించారు అక్కడున్న అఫీషియల్స్ గూడా. ఏ రకంగా గూడా యాక్టివ్‌గా లేరు అని ఆయన విరుచుకుపడ్డారు. అటు ప్రభుత్వం మీద, అటు తలపతి విజయ్ మీద. అండ్ వన్ మోర్ థింగ్ ఆయన ఇంకా కీలకమైన మాట ఏమన్నారంటే, "నువ్వొక ఐకాన్‌గా ఉండి ఎంతో మందిని అట్రాక్ట్ చేశావు సినిమాల్లో. ఈరోజు సినిమాల నుంచి రాజకీయాల్లోకొచ్చే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ ఏదైతే ఉందో అది మేము ఆహ్వానిస్తున్నాం. కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు" అని ఆయన హెచ్చరించారు. సో ఒకరోజు నేను ఆగాను. అంటే అన్నామలై ఆగారు. బెనిఫిట్ ఆఫ్ డౌట్‌లో. తలపతి విజయ్ ఎట్లా రియాక్ట్ అవుతాడో ఆయన షాక్‌లో ఉన్నాడేమో అని. కానీ నెక్స్ట్ డే నుంచి మేము చూస్తూ ఉన్నాం. మేము మా పార్టీ. తలపతి విజయ్ రియాక్షన్ ఎలా ఉంటది? బిహేవియర్ ఎలా ఉంటది? వాళ్ళ పార్టీ బిహేవియర్ ఎలా ఉంటది? సో 100% తలపతి విజయ్‌కి ఇదొక హెచ్చరికనే అని అన్నామలై అనడం జరిగింది. అండ్ మనందరికీ తెలుసు అన్నామలై ఎలాంటి వ్యక్తి, ఎలాంటి పాపులారిటీ ఉన్న వ్యక్తి అండ్ బీజేపీలో ఎలాంటి అద్భుతమైన ఆహ్, చరిష్మా ఉన్న లీడర్ అనేది మనందరికీ తెలుసు. సరే ఈరోజు పరిస్థితులు కొంచెం డౌన్‌లో ఉండొచ్చు. బట్ రాబోయే రోజుల్లో అన్నామలై ఇంకొక బ్రైట్ స్టార్‌గా వెలిగే అవకాశాలు ఎక్కడికి పోలేదు. రేపు 2026లో ఎలక్షన్స్ రాబోతున్నాయి తమిళనాడులో. సో ఖచ్చితంగా అన్నామలై ప్రభావం మనకు
నేషనల్ లెవెల్‌లో గూడా కనబడే అవకాశాలు లేకపోలేదు. అందులో మనము దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి మాటలు అన్నామలై అన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆలోచించాలి. టీవీకే తలపతి విజయ్ ఎన్ని ర్యాలీస్ అయినా తీసుకోవచ్చు. ఎన్ని ప్రొపగాండాస్ జేసుకోవచ్చు. లేకపోతే ఎన్ని సినిమా డైలాగులు గూడా ప్రజలతో చెప్పుకోవచ్చు. కానీ బాధ్యత మరవొద్దు అనేది ఆయన చెప్తున్న మాట. అండ్ ప్రజలకు గూడా ఆయన సూచన ఏం చేస్తున్నారంటే ఇలాంటి ర్యాలీలు, ఇలాంటి సభలు ఉన్నప్పుడు మీకు మీరే సేఫ్‌గా ఉండే ప్రయత్నం చేయండి అని. దీనికి తోడు పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టారు. అందులో 3 పాయింట్స్ పెట్టారు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే 10,000 మంది కెపాసిటీ ఉన్న పరిస్థితిలో 25,000-27,000 మంది వచ్చారు. సో, ఇది ఫస్ట్ తప్పు. రెండోది అక్కడ వీళ్ళు అంటే తలపతి విజయ్ అండ్ టీము ఎప్పుడో పొద్దున రావాల్సింది వాళ్ళు అలా మధ్యాహ్నం వరకు పోయింది. ఆ మధ్యాహ్నం నుంచి రాత్రి 6, 7 మధ్యలో రావడం 7 గంటలకొచ్చాడాయన. సో, అప్పటి వరకు గూడా పిల్లలు, పెద్దలు చాలామంది గూడా ఉండి, చూసి ఆ ఎండలో సొమ్మసిల్లి పడిపోయిన వాళ్ళు గూడా ఉన్నారు. సో, ఇదంతా గూడా పూర్తిగా అదుపు తప్పిపోయిన పరిస్థితి అని రెండో పాయింటు. మూడో పాయింటు ఈ ఈ ప్రాబ్లమ్‌కి రెస్పాన్సిబిలిటీ, ఈ స్టాంపిడ్‌కి రెస్పాన్సిబిలిటీ తలపతి విజయ్ అండ్ టీవీకే పార్టీ అని చెప్పి ఎఫ్ఐఆర్‌లో వీళ్ళు నమోదు చేశారు పోలీసులు. అండ్ అండ్ స్టాలిన్ ప్రభుత్వం గూడా దీనికి సంబంధించి ఇటు ఎఫ్ఐఆర్‌తో పాటు అటు కమిషన్‌ని గూడా వేసింది. ఇది అరుణ జగదీశన్ కమిషన్. అయితే ఈ అరుణ జగదీశన్ కమిషన్ మీద పెద్దగా పాజిటివ్ అభిప్రాయాలు లేకపోవడం గూడా అక్కడ కొంత మనకు చర్చనీయాంశంగా మారింది. అంటే ఈ స్టాంపిడ్ జరగడానికి కారణం అయితే ఆఫ్‌కోర్స్ స్టాలిన్ ప్రభుత్వం ఇప్పుడు ఈ అంశం మీద సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే అరుణ జగదీశన్ కమిటీ ఖచ్చితంగా ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు సేకరించి, ఆ తర్వాత తదుపరి యాక్షన్స్ అటు పోలీసులు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఒక స్పెక్యులేషన్ అయితే నడుస్తోంది. టీవీకే తలపతి విజయ్ అరెస్ట్ అవుతారా అంటూ. సో, అది ఏదైనా జరగొచ్చు. అంటే మనం దాన్ని ప్రెడిక్ట్ చేసినట్టుగా మాట్లాడడం కంటే ఫాలో అప్‌లో ఏం జరుగుతుంది చట్ట ప్రకారం అనేది మనం చూసుకోవడం బెటర్. ఒక ఫాలో అప్ లాగా. అంతేగాని ప్రెడిక్ట్ చేసి అరెస్ట్ అవుతారా? లేకపోతే తప్పించుకొని తిరుగుతారా? ఇవన్నీ పక్కన పెడదాం. బట్ ఏదేమైనా అక్కడ ప్రభుత్వం మాత్రం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. 10,00,000 చనిపోయిన వాళ్ళకి, రూ. 1,00,000 గాయపడ్డ వాళ్ళకి అని చెప్పి. తలపతి విజయ్ గూడా తన తరఫున సహాయం చేసే ప్రయత్నం ఆయనే చేస్తూ ఉన్నాడు. ఇది చాలా దురదృష్టకరమని ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఈ సెలబ్రిటీలు ఈ విధంగా ప్రవర్తించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏ రాష్ట్రం చూసినా లేకపోతే ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. సంధ్యా థియేటర్ ఇష్యూ గానీ, ఇంకేదైనా ఇష్యూస్ గానీ. సో, ఈ స్టాంపిడ్స్ అనేవి జరుగుతూ ఉంటే సామాన్యులే ప్రాణాలు కోల్పోవడము, సామాన్యుల్ని బలి పశువుల్ని చేయడం, ఎటువంటి ప్లానింగు లేకుండా, ఎటువంటి అది లేకుండా తర్వాత దాన్ని తెగ బాధపడేసినా గూడా మళ్ళీ ఆ ప్రయోజనం ఉండదు. బట్ దీని మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు గూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.